ప్రజలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మరి మీ మధ్యకు ఒక శుభవార్తను తీసుకురావడం జరిగింది. ఆ సువార్త ఏంటని మేము మరి చెప్పదలుచున్నది ఏంటంటే, మా జీవితాల్లో మేము పొందిన ఆ సంతోషమును, సమాధానమును మీకు తెలియజేయాలని మరి ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ ముందుకు రావడం జరిగింది. ఇంతవరకు మీరు పాటలు వింటూ వచ్చినారు, కొన్ని దేవుని వాక్యాలు పరిశుద్ధ గ్రంథం నుండి దైవజనం చెప్పిన మాటలన్నీ కూడా వింటూ వచ్చినారు. అయితే ఎందుకు ఈ రీతిగా వచ్చామని మేము మరి చెప్పదలసింది ఏంటంటే, మరి 2020 సంవత్సరాల క్రితమే ప్రభు యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఒక శిశువుగా జన్మించినాడు. ఆ శిశువుగా జన్మించిన కారణం ఏంటని మనం చూసినప్పుడు మరి పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఇలా చదివిస్తుంది. ప్రభు యేసుక్రీస్తు వారు ఈ రీతిగా చదివిస్తున్నాడు. ఏమనంటే, మరి నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారా తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడని మరి ప్రభు యేసుక్రీస్తు వారు చదివిస్తా ఉన్నారు. ఎందుకు ఆ రీతిగా చదివిస్తున్నారో మనం చూసినప్పుడు, ప్రభు యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చినారంటే, నశించిన దానిని వెతికి రక్షించడం కొరకు ప్రభు యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చినారు. ఏమి నశించిపోయిందని మనం చూసినప్పుడు, ఈ లోకంలో మానవుడిని దేవుడు తన స్వరూపంలో, తన పోలికలో నిర్మించుకున్నాడు. కాబట్టి అలాంటి మానవుడి లోకంలో దేవునికి మహిమ తెచ్చే రీతిలో మరి పరిశుద్ధమైన జీవితము, పవిత్రమైన జీవితము, దేవునికి మరి ఆ యోగ్యమైన జీవితం కలిగి ఉండాలని ఈ లోకంలో మానవుడి దేవుడు తన పోలికలో, తన స్వరూపంలో విధించుకున్నాడు. అయితే మరి ఈ లోకంలో మానవుడు మరి దేవుడు చెప్పిన రీతిగా జీవించలేదు. దేవుడు కొన్ని ఆజ్ఞలు పెట్టినాడు, ఆజ్ఞలను అతిక్రమించినాడు. వెంటనే అతనిలోకి పాపము తీసుకురావాలి. కాబట్టి ఆ రీతిగా పాపం ఎప్పుడైతే మానవుల్లోకి తీసుకురాబడిందో, ఆ పాపము ద్వారా అతడు మరి నశించిపోతున్నాడు. ఏ విధంగా నశించిపోతున్నాడని మనం చూసినప్పుడు, మరి ఇక్కడ మనం చెప్తూ వచ్చినప్పుడు, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారా తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడు. తండ్రి యొద్దకంటే పరలోకమునకు, మోక్ష రాజ్యములకు వెళ్ళాలంటే ప్రభు యేసుక్రీస్తు వారి ద్వారా తప్ప వేరే మార్గం లేదని ఇక్కడ చదివిస్తున్నాడు. ఒకవేళ ఈ మార్గం విడిచి వేరే మార్గం వెళ్తే నశించిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి అందుకే మరి ప్రభు యేసుక్రీస్తు వారు చదివిస్తున్నాడు, నశించిపోయిన దాన్ని వెతకి రక్షించుటకు మరి మనుష్య కుమారుడు ఈ లోకంలోకి 2020 సంవత్సరాల క్రితం మరి ఈ లోకంలోకి తీసుకురాబడి వచ్చినాడు. దానికి ఆనవాళ్ళు ఏంటనగా, మరి మన కాలాన్ని చూస్తాం. మరి కాలంలో ఏముందంటే, క్రీస్తు పూర్వం, క్రీస్తు శకమని రెండుగా విభాగించబడింది కాలాన్ని. అంటే అదే ఒక నిదర్శనం, అదే ఒక ఆనవాళ్ళు. నిజమైన దేవుడు లోకరక్షకుడని తెలుసుకునేటకు మరి ఒక నిదర్శనముగా, ఒక ఆనవాలుగా ఉంది. కాబట్టి ఆ రీతిగా ప్రభు యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చి కాలాన్ని కూడా విభజిస్తూ వచ్చినాడు. క్రీస్తు పూర్వం, క్రీస్తు శకమనగా ప్రభు యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చాడో దాన్ని బట్టి కూడా మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, మీరు ఎక్కడున్నప్పటికీ నశించిపోయే స్థితిలో ఉంటే మాత్రం మరి దాన్ని తప్పించడం కొరకే ప్రభు యేసుక్రీస్తు వారి లోకంలో మానవ అవతారం ఎత్తున్నాడు. దేవాతి దేవుడు అయితే మానవుడు రక్షించుటకు ఒక మార్గమును మరి కనుగొనట కొరకే ప్రభు యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి మరి ఈ లోకంలో 33 సంవత్సరములు జీవించి మరి ఆ శిలువ పైన మరి ఎవరైతే నశించిపోతున్నారో వారందరి నిమిత్తమై అతనే బలిగా అర్పించబడ్డాడు. ప్రభు యేసుక్రీస్తు వారు ఆ రీతిగా మరి నశించుకోవాలందరినీ కూడా, ప్రజలందరినీ కూడా రక్షించాలని మన నిమిత్తమై ఎవరైతే పాపంలో జీవిస్తున్నారు, ఎవరైతే పాపంలో ఉన్నారో, ఎవరైతే నెమ్మది లేదో ఈ లోకంలో మరి ఆ జీవితం ద్వారా నశించిపోయే ప్రమాదంలో ఉన్న వారందరినీ రక్షించడం కొరకు ప్రభు యేసుక్రీస్తు వారి కల్వరిలో మరి సిలువ వేయబడుతూ వచ్చినాడు. ఆ సిలువలో పరిశుద్ధ రక్తమును కార్చినాడు. ఆ కార్చిన రక్తమును మానవులందరిపైన మరి దేవుడు ఇచ్చినాడు. ఎవరైతే విశ్వాసంతో ప్రభు నీ రక్తంతో నా పాపమును కడుగు, నన్ను పవిత్రపరచు, నీ బిడ్డగా చేసుకో, నీ సొంతగా చేసుకో, నిత్య రాజ్యమునకు మరి నన్ను మోక్ష రాజ్యమునకు నన్ను వాసనగా చేయి, నేను నశించిపోయే స్థితిలో ఉన్నాను, నన్ను కరుణించి ప్రభు నీ చిన్న ప్రార్థన చేసుకుంటే దేవుడు వెంటనే నీ ప్రార్థన వింటాడు. ఆ నశించిపోయే స్థితిలో నుంచి నిన్ను మరి మోక్ష రాజ్యంలో నడిపిస్తాడు. నశించిపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు ఒకసారి ప్రశ్నించుకో. మరి అక్కడ నిత్య నరకం ఉంటుందని పరిశుద్ధ గ్రంథం బైబిల్ చదువుతుంది. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, అక్కడ నరక యాతన యుగంలో కూడా అక్కడ నువ్వు మరి నరక యాతన అనుభవించాలి. అనగా మన శరీరంలో ఆత్మ ఉంది, ప్రాణం ఉంది, దేహం ఉంది. మన
చనిపోయిన తర్వాత ఆత్మ ఎక్కడి నుంచి మరి దేవుడు పెట్టిన ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలి. అయితే నువ్వు ఈ లోకంలో దేవుడిని ప్రవేశించిన సంరక్షణగా అంగీకరిస్తే మరి ఆ నిత్యరాజ్యంలో పరలోక రాజ్యంలో మోక్షంలోకి వెళ్తావు. ఒకవేళ ఈ లోకంలో ప్రవేశించిన వారు చెప్పిన రీతిగా నేనే మార్గం సత్యం దేవుడు అన్నాడు, ఆ మార్గాన్ని వెండుకోనట్లయితే నశించిపోయే మార్గంలోకి మరి ఆ నిత్య నరకంలోకి అగ్నిలోకి త్రోయి వేసుకొడతావు. అక్కడ నిత్యము కూడా యాతన ఉంటుంది. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. యుగంలో కూడా నువ్వు అక్కడ యాతన అనుభవించవలసిందే. కాబట్టి అలా జరగకూడదని మేము కూడా అలాంటి జీవితంలో నుంచి దేవుడు మమ్మల్ని రక్షించుకున్నాడు. నశించిపోయిన మమ్మల్ని ప్రభు బిడ్డగా చేసుకున్నాడు. నిత్య రాజ్యానికి పరలోక రాజ్యానికి మోక్ష రాజ్యాన్ని మనం వార్తగా చేసినాడు. మా వల్ల మీరు కూడా ఆ పరలోక రాజ్యంలో చేరాలనే ఉద్దేశంతో ఈ మధ్యాహ్నకాల సమయంలో మీ ముందుకు వచ్చి ఈ విషయాలతో యేసుక్రీస్తు వారు ఎందుకు జన్మించినాడు ఈ లోకంలో, ఎందుకు మరి సిలువేయబడ్డాడు అన్ని కూడా ప్రచురించడం కొరకే మీ మధ్యకు తీసుకురాబడి వచ్చినాం. ఈ మాటలు మీరు విన్నట్లయితే ఎక్కడున్నా సరే హృదయమంతా విశ్వసించండి. మీ నోటితో మీరు ఒప్పుకున్నట్లయితే ప్రభు యేసుక్రీస్తు దేవాతి దేవుడు ఈ లోకం మానవుడు వచ్చినాడు, నా పాప నిమిత్తం ఆ కలవత్సరంలో మరణించినాడు, మరి సమాధి చేయబడినాడు, తిరిగి వచ్చినాడని విశ్వసిస్తే, నీ నోటితో ఒప్పుకుని నీ హృదయం విశ్వసిస్తే వెంటనే నువ్వు ఆ నిత్య నరకం నుంచి నశించిపోయే స్థితిలో నుంచి విడిపించబడి మోక్ష రాజ్యంలోకి నీవు మరి అర్హులుగా చేయబడతావు. మరి అక్కడ మరి ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటుంది. యుగంలో కూడా అక్కడ దేవునితో సంతోషించే మరి ఆ దేవుని రాజ్యంలో మరి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. అలా కావాలంటే నువ్వు ఉన్న పాటున ఎక్కడైనా చిన్న ప్రార్థన చేస్తాం. మా ప్రార్థన మీరు ఏకీపించినట్లయితే మరి మీకు దేవుడు ఆ నిత్య రాజ్యమును అనుగ్రహించేవాడు ఉన్నాడు. ఈ కొద్ది మాట దేవుడు దేవునిగా దేవుని వల్ల ఇంకా ఎక్కువ వారి గురించి వారి ప్రేమను గురుగా తెలుసుకోవాలంటే కనుక మన గ్రామంలోనే ఉండవల్లిలో నూతన ఎరుసలేం ప్రార్థన మందిరం ఉంది. కుమ్మరగుట్ట చెరువు దగ్గర నూతన ఎరుసలేం ప్రార్థన మందిరం ప్రతి ఆదివారము ఉదయమున 10 గంటలకు ఆరాధన జరుగుతూ ఉంది. చర్చికి ఆదివారం చర్చికి ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. ఏ భేదం లేదు, అందరూ ఆహ్వానితలే. రండి, ప్రతి ఆదివారం ఆరాధనలో పాల్గొనండి, అనేక విషయాలు తెలుసుకోండి, దేవుని ఆశీర్వాదాలు పొందండి. 25వ తేదీ గురువారమున, డిసెంబర్ 25 గురువారమున ప్రత్యేక క్రిస్మస్ కూడిక మందిరంలో నూతన ఎరుసలేంలో కలిగి ఉంటాం. ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఏ భేదం లేదు, అందరూ ఆహ్వానితలే. మరి 20వ తేదీ గురువారమున డిసెంబర్ 25 ఉదయమున 10:30కు క్రిస్మస్ ప్రత్యేక కూడిక ఉంది. నూతన ఎరుసలేం ప్రార్థన మందిరంలో రండి, ప్రతి క్రిస్మస్ ప్రత్యేక కూడిక ఆరాధనలో పాల్గొనండి, దేవుని దీవెనలు ఆశీర్వాదాలు పొందండి. ఈ సమయంలో మీకోసం మేము ప్రార్థన చేస్తాము. మాతో పాటు కళ్ళు మూసుకొని, మేము ఎక్కడున్నా కానీ కళ్ళు మూసుకొని మాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రభు మీకు సహాయం ఇస్తాడు. ప్రార్థన. ప్రేమగలిగిన తండ్రి, పరిశుద్ధులైన పరలోకమందున మా దేవా, సర్వాధికారి, సమస్తంకు సృష్టికర్తమైన దేవా, నీకు వందనాలు స్తుతులు చెల్లించుకుంటూ వస్తున్నాం తండ్రి. ఈ యొక్క డిసెంబర్ మాసంలో మీ యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని అయినా నీ వాక్యం సెలవిచ్చినట్లుగానే ఎవరు నశించిపోవటం మీకు ఇష్టం లేదు, అందరినూ అంతటా మారు మనసు పొందాలని మీకు ఇష్టమైనట్టున్నారు తండ్రి. ఆ రీతిగానే నీ ప్రజలనైనా సంఘాన్ని తీసుకొచ్చి మీ విడుదలగా తండ్రి, మీ జీవపు మాటలు వాక్యం అనే విత్తనాలు మేము వేస్తుండగా తండ్రి మీరే పలుపులోకి తీసుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ వాక్యం సెలవిచ్చింది యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని సెలవిచ్చినారు. అవును ప్రభా, మీరు అందరికీ ప్రభువే. దయతో జ్ఞాపకం చేసుకోండి ప్రభా, మీ యొక్క రాజ్య సువార్తను జ్ఞాపకం చేసుకోండి. ఈ యొక్క ఉండవల్లి ప్రజలను మీరే దర్శించండి, రక్షణ మార్మల్స్ అనుగ్రహించండి. వారి జీవితాల్లో ఏ అవసరమైనయో అవి మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క డిసెంబర్ మాసంలో ప్రభా, నీ యొక్క జన్మదినముగా తండ్రి, శుభదినముగా క్రిస్మస్ దినముగా తండ్రి మేము జరుపుకుంటున్నాం. అందులో భాగంగానే తండ్రి మీ ప్రజలకు మీ మాట వినిపిస్తుండగా మీరే జ్ఞాపకం చేసుకోండి. ఇంతవరకు నైనా మీ ప్రజలు మీ బిడ్డలు చెప్తూ వచ్చినటువంటి మీ వాక్యాన్ని నైనా బిడ్డలు వింటూ వచ్చినారు. ఎవరైతే హృదయాన్ని తెచ్చినారో అటు వారిని జ్ఞాపకం చేసుకోండి, రక్షణ మార్మల్స్ను అనుగ్రహించండి. అయినా మిగిలిన సమయాన్ని మీకు అప్పగించుకుంటూ ఘనత మహిమ ప్రభునికి ఆరోపించుకుంటూ యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. బోలో జిందా ఖుదావందే సుమసీకి చెప్పండి. యేసు ప్రభునకు, లోక రక్షకుడు యేసు ప్రభునకు, ప్రేమగల దేవుడు యేసు ప్రభునకు, పాపములను క్షమించే దేవుడు యేసు ప్రభునకు, జీవితాలను మార్చే దేవుడు యేసు ప్రభునకు, శాంతి నెమ్మది సంతోషం ఇచ్చే దేవుడు యేసు ప్రభునకు, నరకం నుండి తప్పించి మోక్షరాజ్యం ఇచ్చే దేవుడు యేసు ప్రభునకు, ఉండవల్లి నూతన ఎరుసలేం దేవుడు యేసు ప్రభునకు, ఉండవల్లి దేవుడు యేసు ప్రభునకు, చెప్పండి యేసు ప్రభునకు. హల్లెలూయా.
క్రిస్మస్